అంటే ఒక్కొక్క షెడ్యూల్ కి మళ్ళీ గ్యాప్స్ ఇచ్చి మళ్ళీ ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్స్, హీరోకి చాలా వేరియేషన్స్. అవునవును. విజయ్ రామరాజు అసలు ఏంటంటే ఇంకా నేనన్నా మధ్యలో ఇప్పుడు ఆ షెడ్యూల్ తర్వాత మళ్ళీ కొంచెం నార్మల్ అయిన తర్వాత నేను పుష్ప ఇవన్నీ మూవీస్ చేశాను బయట. బట్ విజయ్ రామరాజు తను దాదాపు 5 years పాటు అసలు బయట సినిమాలు కూడా ఏవి చేయకుండా ఒకే ప్రాజెక్ట్ మీద ఉండి, తనకి నెంబర్ ఆఫ్ డేస్ కూడా ఎక్కువ కదా, వర్కింగ్ డేస్ ఎక్కువ, అండ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఒక్కొక్క ట్రాన్స్ఫర్మేషన్ కి మధ్యలో గ్యాప్, మళ్ళీ ఆ 6-pack చేశాడు. అవును. ఆ 6-pack చేయడానికి ఈ టుక్ 5 months. అసలు ఎంత హార్డ్ వర్క్ చేశాడంటే రియల్లీ, అంటే తను కూడా ఏంటంటే ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఒక మెయిన్ లీడ్ గా ఒక ఆపర్చునిటీ వచ్చింది, ఒక డైరెక్టర్ నమ్మాడు నన్ను, ఎట్లయినా ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి తను పెట్టిన ఎఫర్ట్ రియల్లీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఈరోజు డెఫినెట్గా ఆయనకి ఈ సినిమా తర్వాత చాలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈవెన్ నా క్యారెక్టర్కి కూడా